హాయ్ అండి, హలో. ఈరోజు వచ్చేసి ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కారం, జీలకర్ర, వాము, సాల్టు, 2 పచ్చిమిరకాయలు, నూనె. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుందామండి సన్నంగా. ఇదండి ఉల్లిపాయలు కోసుకుంటున్నా. పొడుగ్గా కోసుకోవాలండి ఉల్లిపాయ పకోడీలకి, సన్నంగా. నేను ఉల్లిపాయ పొట్టు తీసి కడుక్కొని పెట్టుకున్నానండి శుభ్రంగా. సన్నంగా కోసుకోవాలండి, పకోడీలోకి బాగుండిద్ది, త్వరగా ఎగుతాయి కూడా. ఇవ్వండి ఉల్లిపాయలు కోసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిరకాయలండి సన్నంగా తరుక్కుందాం. నేను 2 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను అండి, మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఇవి పీసుకొని బాగా కలుపుకుందాం అండి. ఇవ్వండి, ఇందాక శనగపిండి చౌతం మర్చిపోయానండి, పక్కన పెట్టా. మీకు అవపడిందో లేదో. శనగపిండి అండి, కారం, జీలకర్ర, వాము, సాల్ట్ అండి, మొత్తం వేసుకుంటున్నా. ముందు ఇవన్నీ కలిపినాక అప్పుడు నీళ్ళు పోసుకుందాం అండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాం అండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుండిద్దండి పకోడీలోకి. పిండి కన్నా ఉల్లిపాయ ఎక్కువ ఉండాలండి, అప్పుడు బాగుంటాయి. కావాలంటే మీరు ఇంకో కొంచెం వేసుకోవచ్చు, నేను చూసుకొని వేసుకుంటానండి. ఇవన్నీ మెత్తగా కలుపుకున్నా. మెత్తగా ఇట్టయితే సరిపోయిద్దండి, మరీ లూజ్గా ఉంటే నూనె లాగేసుకునిద్ది. ఇట్ట ఉంటే సరిపోయిద్దండి. ఇప్పుడు నూనె పెట్టుకుందామండి పొయ్యి మీద, గ్యాస్ మీద. ఇవ్వండి బాండి పెట్టుకుంటున్నా. నూనె అండి,
నూనె వేడెక్కాలండి. ఇదిగోండి నూనె కాగింది. ఇప్పుడు వేసుకున్న పొగిడి. ఇప్పుడే కలుపుకూడదండి, 2 నిమిషాలు ఉన్నాక అప్పుడు కలుపుదాం. ఇదిగోండి ఇప్పుడు కలుపుదాం. ఇదిగోండి ఎర్ర కాలుతున్నాయి. ఇంకా 2 నిమిషాలు పెట్టి తీసేద్దామండి. మాడితే బాగోకండి. తీసేసుకున్నామండి. ఇంకో వాయి వేసుకుందామండి. ఇందాకలాగే కాలాలండి బాగా ఎర్రగా. ఇదిగోండి
రెండో వాయి కూడా అయిపోయింది. ఇవి కూడా తీసేసుకున్నామండి. ఇవి కూడా వేసుకుంటున్నానండి. కొంచెం మిగిలినవి. ఇవ్వండి, ఈ వాయి కూడా అయిపోయింది. ఇంకా తీసేసుకున్నామండి. ఉల్లిపాయ పకోడీ అండి. సూపర్గా ఉందండి. క్లైమేట్ చల్లగా ఉంది. ఉల్లిపాయ పకోడీ సూపర్గా ఉందండి. మీరు చేసుకోండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి.